యవనస్తులారా, జీవితంలో దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే ఒక గోల్ చాలా అవసరము. కొంతమంది ప్రయాణం చేస్తారు, ఏ గోలు వాళ్ళకు ఉండదు, ఏ ఆలోచన వాళ్ళకు ఉండదు, గుడ్డొచ్చి చేలో పడినట్టుగానే వెళ్ళిపోతూ ఉంటారు. ఎరా బాబు, నీ భవిష్యత్తు ఏంటరా అంటే వాడు అంటాడు, నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియదన్నా. అమ్మ తల్లి, నీ భవిష్యత్తు ఏంటరా అంటే, నా భవిష్యత్తు ఏంటో తెలియదు పాస్టర్ గారు. అమ్మ ఏంట్రా నీ జీవితం ఏంటి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నీ భవిష్యత్తు ఏంటని వాడు చెప్పే మాట, ఏమో ఇలా నడుస్తుంది కదా నడవనివ్వండి అన్నట్టుగా కొంతమంది గోల్ లేకుండా, దర్శనం లేకుండా జీవితంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ రాత్రి ఎవరైనటువంటి వారు ఉంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే, నీ జీవితం బలపడాలంటే, ఉన్నతమైన స్థానంలోకి నువ్వు వెళ్ళాలి అంటే, నీ జీవితంలో ఒక గోల్ చాలా ప్రాముఖ్యమైనది, ఒక దర్శనం చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తలుడైన పౌలు అంటాడు, నాకు ఒక గురి ఉంది, నాకు ఒక దర్శనం ఉంది, ఆ దర్శనమును పట్టుకొని గురి యొద్దకు నేను ఏం చేస్తున్నాను, పరిగెత్తుచ్చు. గురి లేకుండా ప్రయాణం చేస్తున్నాడా, గురి యొద్దకు ప్రయాణం చేస్తున్నాడా? చెప్పండి. అతనికి దర్శనం ఉందా లేదా, గోల్ ఉందా లేదా, ప్యాషన్ ఉందా లేదా, ఒక దైవికమైన దర్శనము గురి ఉందా లేదా? ఇప్పుడు బాణం వేసేవాడు ఉన్నాడు, ఖచ్చితంగా వెళ్ళి ట్రాక్కు తగలాల. ఏం చేస్తారు చెప్పండి, గురి గట్టిగా చూసి బాణం వదులుతాడు. వేటకెళ్ళేవారు కొంతమందిని మనం చూస్తే, వేటకెళ్ళేవారు చేతుల్లో ఒక గన్ ఉంటుంది, ఆ గన్ కరెక్ట్గా చూసి ఏం చేస్తారు చెప్పండి, కాల్ చేస్తారు. అక్కడ లేడీ కానీ జింక కానీ ఏదన్నా జంతువు కనపడితే కరెక్ట్గా కాల్ చేస్తూ ఉంటారు. నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే యూ షుడ్ హ్యావ్ వన్ గోల్. ఒక గోల్ నీకు ఉండాలి, ఒక దర్శనం నీకు ఉండాలి. ఆ దర్శనం ఎలా అయి ఉండాలంటే దైవికమైన దర్శనం అయి ఉండాలి. అది నీకు దేవుడు ఎప్పుడు ఇస్తాడో తెలుసా? దేవునితో నువ్వు సహవాసం చేసినప్పుడు, బేతేలులో నువ్వు ఉన్నప్పుడు, దేవునితో అంటకట్టినప్పుడు నువ్వు ఏం చేయాలో, భవిష్యత్తులో ఎలా ఉండాలో, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో నా దేవుడు నీతో మాట్లాడతాడు. ఒక గురి అంటే ఏంటో దేవుడు నీకు ఇస్తాడు. అప్పుడు దాన్ని పట్టుకుని నువ్వు ప్రయాణం చేస్తే, బైబిల్లో ఒక మాట అంటాడు కదా, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఏం చేస్తాను నిన్ను. ఇక్కడ ఎవరైనా ఉద్యోగం లేక బాధపడుతున్నారా ఈ రాత్రి? వ్యాపారంలో ఫెయిల్ అయిన వారు బాధపడుతున్నారా ఈ రాత్రి? ఇంటర్వ్యూలకు వెళ్ళిపోయి బ్యాక్అవుట్ అయ్యి వెనక్కి వస్తున్నావు అని చెప్పి బాధపడుతున్నావా? నీ జీవితంలో ఉన్న ఒక సమస్య, అది తీరట్లేదు, ముందుకు వెళ్ళట్లేదని డిసప్పాయింట్మెంట్ ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నావా? నా దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ వాగ్దానం నువ్వు చేతబట్టుకో. ఇసుక రేణుల వల్ల నీ సంతానాన్ని ఏం చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఏం చేయబోతున్నాను, ఎక్కించబోతున్నాను. నువ్వు ఎక్కలేవు, నీ దేవుడు ఉంటే ఎక్కగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏం చేస్తాడో తెలుసా? తన చెయ్యి పట్టుకొని నిన్ను ఎక్కించే దేవుడు ఆయన.